మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిన విషయం మనందరికీ తెలుసు. ప్రతి దగ్గర కూడా ఆ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, అది కూటమికి సంబంధించిన మంత్రులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మేము 100 రోజుల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అంటారు. సంక్షేమ పథకం అనేది ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇది ప్రజా యుగాలం అనేది వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఇది. దీని ప్రకారం ఒక్కటి కూడా సంక్షేమ పథకం అమలు చేయడం లేదు. వాళ్ళు ఇచ్చిన కరపత్రం ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు ఇచ్చిన కరపత్రం. ఇదా మంచి ప్రభుత్వం? ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? ఇదా మీ మేనిఫెస్టో? మీ మేనిఫెస్టో ఇటువంటిదని తెలిసి బీజేపీ వాళ్ళు కూడా మీ మేనిఫెస్టోని ముట్టుకోవడానికి, మీ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. అట్లేదు మీరు 100 రోజుల గురించి మీ మంత్రులు కానీ, టీడీపీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ చేస్తున్నారు. ఈ పరిపాలన చేయలేదు, ప్రజలు అడుగుతారు, లేదా ప్రజలు తిరుగుబాటు చేయవచ్చు. దీన్ని తప్పించుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట, ప్రజల మైండ్ మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎత్తులు, కుయ్యెత్తులు ఇవి. పవన్ కళ్యాణ్ గారి విశాఖను తుక్కు చేస్తారన్నమాట. వాళ్ళ మాటలు నమ్మినందుకు ఇది 100 రోజుల పరిపాలన ఘనత అన్నమాట. ఆర్థికంగా వెన్నెముకకుంటుందని వెన్నెముక విరిస్తారు. అట్లేదు మరి కోరమరాజపేటలో మాట్లాడారు, మీ అందరికీ తెలుసు. అక్కడ ఆ రోజులు విలేకరులు అందరికీ తెలుసు. మరి అప్పులు చేయకుండా 40,000 కోట్లు ఎలాగ ఇచ్చింది? ఎంతవరకు అప్పులు చేయకుండా 40,000 కోట్లు ఎలాగ వచ్చింది అంటున్నారు. ఇవన్నీ వచ్చినావు అట్లేదు, అంతా కూడా అట్లేదు. ఇది ఇలాగ ఉందన్నమాట పరిస్థితి. ఒకప్పుడు ఎన్టీఆర్కే ఎన్నుపోటు అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం ఎన్నుపోటు పొడుస్తుంది అనమాట. 2014లో ఎన్నుపోటు పొడిచారు, ఇప్పుడు మరి ఎన్నుపోటు ప్రజలకు పొడుస్తున్నారు. అట్లేదు గత ప్రభుత్వంలో ఒకసారి మీరు చూసుకోండి. అమ్మఒడి ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, రజకులకు డబ్బులు ఇచ్చాం, టైలర్లకు డబ్బులు ఇచ్చాం, నాయు బ్రాహ్మణులకు డబ్బులు ఇచ్చాం, వైఎస్ఆర్ చేయూతి ఇచ్చాం, అలాగే వైఎస్ఆర్ ఆసరి ఇచ్చాం, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, కాపు నేసిస్తాం, ఈబీసీ నేతం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, ఇలా చెప్పుకుపోతుంటే ఇన్ని పథకాలు ఇచ్చాం. సంక్షేమ పథకం అనేది కనీసం ఒక్కటైనా ఇవ్వాలి కదా. పెన్షన్ ఇచ్చాము అంటారు, పెన్షన్ సంక్షేమ పథకం అనుకుంటున్నారా? పెన్షన్ అనేది సంక్షేమ పథకం కాదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చి ఇవ్వచ్చు, ఇంకొక ప్రభుత్వం తీసుకోవచ్చు. పెన్షన్ ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.